మేమిద్దరం కెనడాలో పర్మనెంట్ రెసిడెన్షియల్ అక్కడే సెటిల్ అయ్యాం. మా మ్యారేజ్ హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల సెపరేట్ గా ఉంటున్నాం. డివోర్స్ ఇండియాలో ఫైల్ చేయొచ్చా? చాలా మందికి ఈ డౌట్ అనేది ఉంటూనే ఉంటుంది. అండ్ నాకు ఒక కపుల్ కాల్ చేసి ఇదే అడిగారు. చూడండి, ఫారెన్ లో సెటిల్ అయ్యారని ఇండియాలో జ్యూరిడిక్షన్ ఆటోమేటికల్ గా పోదు. మ్యారేజ్ అనేది ఇండియాలో జరిగిందా? లాస్ట్ మ్యాట్రిమోనియల్ హోమ్ ఎక్కడ ఉంది? పార్టీస్ కి ఇండియాలో కనెక్షన్స్ ఉందా? ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 19 ఏం చెప్తుంది? సర్కమ్స్టెన్స్ ని బట్టి ఇండియన్ ఫ్యామిలీ కోర్ట్స్ కి జ్యూరిడిక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మ్యాటర్స్ కి సంబంధించి ఇండియాలో చాలా పిటిషన్స్ ఫైల్ అవుతుంటాయి. ప్రతి కేస్ ఫ్యాక్ట్స్ వేరు కాబట్టి జ్యూరిడిక్షన్ కూడా ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందే. అందుకే కెనడా, యుఎస్, యూకేలో సెటిల్ అయ్యామని చెప్పేసి ఇండియాలో డివోర్స్ ఫైల్ చేయలేము అని అనుకోవద్దు. కేస్ ఫ్యాక్ట్స్ బట్టి ఇండియాలో డివోర్స్ పిటిషన్స్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్వకేట్ పప్పిగా, స్టేట్ తెలంగాణ హైకోర్టు.